ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భాష. కేవలం కొన్ని శబ్దాలు, కొన్ని గుర్తుల ద్వారా మన మనస్సులోని సంక్లిష్టమైన ఆలోచనలను ఇతరులకు ఎలా చేరవేయగలుగుతున్నాం? అదెలా సాధ్యం? అసలు మన మెదడు ఈ మ్యాజిక్ని ఎలా చేస్తుందో లోతుగా చూద్దాం. మనందరికీ ఈ అనుభవం అయ్యే ఉంటుంది కదా. ఒక పదం మనసులో ఉంటుంది, నాలుక మీద ఆడుతూ ఉంటుంది, కానీ ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడొచ్చే చిరాకు, ఆ ఫీలింగ్, మన మెదడులో నడుస్తున్న ఆ అద్భుతమైన భాషా యంత్రాంగంలో ఏదో చిన్న అంతరాయం వచ్చిందని చెప్పడానికి అదొక సిగ్నల్ అన్నమాట. అవును, ఆ చిన్న ఇబ్బందే భాష అనేది ఎంత అద్భుతమైన విషయమో మనకు గుర్తు చేస్తుంది. మనం రోజూ చాలా తేలికగా వాడే ఈ భాష నిజానికి మన విశ్వంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియలలో ఒకటి. మన మెదడు చేసే ఈ అసాధారణమైన పనిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మరి ఈ భాషా యంత్రాంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఇన్ఫర్మేషన్ లోపలికి ఎలా వెళుతుందో చూడాలి. అంటే మనం విన్నప్పుడు, చదివినప్పుడు మన మెదడు ఆ శబ్దాలను, ఆ చిహ్నాలను ఎలా డీకోడ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఏదైనా విన్నప్పుడు అసలు ఏం జరుగుతోందో చూపిస్తున్నారు. ఫస్ట్, చెవిలోకి వచ్చిన సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, అవి మెదడుకు అర్థమయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారతాయి. ఆ తరువాత ఆ సిగ్నల్స్లో ఉన్న చిన్న చిన్న సౌండ్ యూనిట్స్ని బ్రెయిన్ గుర్తిస్తుంది. ఇక చివరగా బ్రోకా, వెర్నికే ఏరియాలు రంగంలోకి దిగి ఆ శబ్దాలకు ఒక అర్థాన్నిస్తాయి. ఈ ప్రాసెస్లో ఫోనీమ్లు అనేవి చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ఇవి భాషకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి, లేదా అక్షరాల కన్నా చిన్న శబ్దపు అణువులు అనొచ్చు. కలంలోని క శబ్దంలాంటి ఈ చిన్న శబ్దాలే కలిసి పదాలుగా, ఆ తర్వాత వాక్యాలుగా మారతాయి. సరే, ఇప్పుడొక చిన్న క్విజ్ టైం. మీరెంతవరకు ఫాలో అవుతున్నారో చూద్దాం. సరైన సమాధానమేమిటో ఊహించండి. కరెక్ట్. సమాధానం బి, ఫోనీమ్. ఇందాక మనం చూసాం కదా, సౌండ్ సిగ్నల్స్గా మారిన తర్వాత బ్రెయిన్ చేసే రెండో పనే ఈ ఫోనీమ్లను గుర్తించడం. అద్భుతం కదా. ఓకే, వినడం గురించి చూసాం. మరి చదివేటప్పుడు సంగతేంటి? ఈ చిత్రం చాలా క్లియర్గా చెప్తోంది. మనం ఏదైనా చదివేటప్పుడు 3 విషయాలు మన కాంప్రిహెన్షన్ని ప్రభావితం చేస్తాయి. ఆ టెక్స్ట్ అంత కష్టంగా ఉంది, అది మన సంస్కృతికి ఎంత దగ్గరగా ఉంది, అసలు మనం దాన్ని ఎందుకు చదువుతున్నాము. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సరే, పదాలు, వాక్యాలు అర్థమవుతున్నాయి, బానే ఉంది. కానీ మనకి గ్రామర్ రూల్స్ ఎవరూ కూర్చోబెట్టి నేర్పకపోయినా ఎలా అర్థమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? మన మెదడులో ఒక గ్రామర్ ఇంజన్ ముందే ఇన్స్టాల్ అయి ఉంటుందంట నమ్ముతారా? ఇప్పుడు దాని గురించే చూద్దాం. ప్రముఖ భాషావేత్త నోమ్ చామ్స్కీ ఒక అద్భుతమైన థియరీ చెప్పారు. ఆయనేమంటారంటే, మనం మాట్లాడే ప్రతి వాక్యం వెనుక ఒక కోర్ మీనింగ్, అంటే ఒక మూల అర్థం ఉంటుందట. మన బ్రెయిన్లో కొన్ని పుట్టుకతో వచ్చిన రూల్స్ ఉంటాయి. అవి ఆ మూల అర్థాన్ని మనం బయటకు పలికే వాక్యంగా మారుస్తాయన్నమాట. సో అసలు విషయమేంటంటే, కుక్క బంతిని వెంబడిస్తడం అనే ఒకే ఒక ఆలోచనని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, కుక్క బంతిని వెంబడించింది. 2, బంతి కుక్క చేత వెంబడించబడింది. చూసారా, ఆలోచన ఒకటే, కాని చెప్పిన విధానాలు 2. దీన్నే చామ్స్కీ డీప్ స్ట్రక్చర్, సర్ఫేస్ స్ట్రక్చర్ అని అన్నారు. సరే, ఇప్పుడిదాకా మనం భాషని ఎలా రిసీవ్ చేసుకుంటామో, అంటే ఎలా అర్థం చేసుకుంటామో చూశాం. కానీ కథలో ఇంకో సగముంది కదా, మన ఆలోచనలని మాటలుగా ఎలా మాలుస్తాం. ఇప్పుడు భాష యొక్క అవుట్పుట్ సైడ్ చూద్దాం. మనం మాట్లాడటానికి జస్ట్ ముందు మన మెదడు ఈ 3 పనులను సెకండ్ల వ్యవధిలో చేసేస్తుంది. ఫస్ట్, ఏం చెప్పాలనుకుంటున్నామో ఒక ఐడియా ఫామ్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఆ ఐడియాకి పర్ఫెక్ట్గా సూటయ్యే పదాలను వెతుక్కుంటుంది. ఫైనల్గా ఆ పదాలను గ్రామర్కి తగ్గట్టు ఒక వాక్యంలో పెడుతుంది. ఇదంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందో కదా. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తప్పులు దొర్లుతాయి కదా, నాలుక జారడమంటాం. అయితే అవి మనం అనుకున్నట్టు ఏవో యాక్సిడెంటల్ మిస్టేక్స్ కాదట. అవి మన బ్రెయిన్లో లాంగ్వేజ్ మెషినరీ ఎలా పనిచేస్తుందో చూపించే కిటికీల లాంటివట. ఉదాహరణకి ఇక్కడ కొన్ని చూడండి. వేడి కాఫీని చల్లగా అనడం, లేదా సీతాకోకచిలుక బడులు అక్షరాలు మార్చి పలకడం, ఇలాంటివి. ఈ తప్పులేం చెప్తున్నాయంటే, మన మెదడు పదాలని కేవలం స్పెల్లింగ్ ప్రకారం కాకుండా వాటి అర్థం, వాటి సౌండ్ ఆధారంగా గ్రూపులుగా స్టోర్ చేసుకుంటోందని మనకు అర్థమవుతోంది. ఇప్పటిదాకా మనం మాట్లాడటం గురించే మాట్లాడుకున్నాం. కాని భాషకి ఇంకో రూపం కూడా ఉంది. అదే రాయడం. మరి మాట్లాడటానికి, రాయడానికి మన బ్రెయిన్కి ఒకటేనా, లేక వేర్వేరు సవాళ్లుంటాయా? ఇప్పుడు వీటిని పోల్చి చూద్దాం.
మాట్లాడేటప్పుడు టైం ఉండదు, వెంటనే రియాక్ట్ అవ్వాలి, అప్పటికప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కానీ రాసేటప్పుడు అలా కాదు. మనకి ప్లాన్ చేసుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి బోలెడంత టైం ఉంటుంది. సో ఈ రెండూ బ్రెయిన్కి 2 రకాల టాస్క్లన్నమాట. ఈ స్లైడ్ ఆ తేడాను ఇంకా బాగా చూపిస్తుంది. మాట్లాడటం అనేది చాలా పర్సనల్. ఎదుటివాళ్లు ఎలా ఫీలవుతున్నారో వెంటనే తెలిసిపోతుంది. కాని రాయడం అనేది అలా కాదు. మనం ఎవరికోసమో రాస్తున్నాం, కాని వాళ్లు మన కళ్ల ముందు ఉండరు. వాళ్లని ఊహించుకొని రాయాలి. సో సోషల్ స్కిల్స్ కూడా వేరువేరుగా కావాలి. ఓకే, మన జర్నీలో ఫైనల్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కే వచ్చేశాం. ఒకే మెదడు 2 భాషల్ని మేనేజ్ చేస్తే ఏమవుతుంది? బైలింగ్వల్ బ్రెయిన్ అంటే ద్విభాషా మెదడు గురించి తెలుసుకుందాం. 2 భాషలు రావడం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అవును, ఇది బ్రెయిన్పై కొంచెం లోడ్ పెంచొచ్చు. కానీ అదే టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్ లాంటి హై లెవెల్ స్కిల్స్ని బాగా మెరుగుపరుస్తుంది. దీన్నే కాగ్నిటివ్ రిజర్వ్ పెంచుకోవడం అంటారు. 2 భాషలు తెలిసిన వాళ్ళు తరచుగా చేసే ఒక పని ఏంటంటే కోడ్ స్విచ్చింగ్. అంటే ఏమీ లేదండి, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ఈజీగా మారిపోవడం. కొన్నిసార్లు ఒకే సెంటెన్స్లో కూడా మార్చేస్తారు. ఉదాహరణకు, నేను మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనాలి అని ఎవరైనా అన్నారనుకోండి. అది వాళ్లకి భాష సరిగ్గా రాదని కాదు, లేదా వాళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని కూడా కాదు. నిజానికి అది వాళ్లకున్న 2 భాషల మీద వాళ్లకున్న పట్టుని, నైపుణ్యాన్ని చూపిస్తోంది. సరే, చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం భాషని కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక టూల్ అనుకుంటున్నాం కదా. అలా కాకుండా అసలు మన ఆలోచనలకి రూపమిచ్చేదే భాష అయితే, ఒకవేళ భాష లేకపోతే మనమింత కాంప్లెక్స్గా ఆలోచించగలమా? దీని గురించి ఆలోచించండి.